లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు. సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎంపీలు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. మీడియా ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి. సో లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రధాని మోదీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలను లీకులు చేసిన వాళ్ళు మెంటల్ గాళ్ళు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని మోదీ ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లీకులు ఇచ్చిన ఎంపీలెవరో మీడియా ప్రతినిధులు చెప్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మోదీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి చర్చించామని తెలిపారు. ఇక్కడ మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలనే మీరు అడ్డగోలుగా మాట్లాడారు. ఇప్పుడు అంటే మీ పార్టీలో ఉన్న ఎంపీనే కదా లీక్ చేసింది. ఆ 8 మంది ఎంపీలలో ఏదో ఒక ఎంపీ లీక్ చేసి ఉంటాడు. ఆ లీక్ చేసిన ఎంపీని మెంటల్ గాలని మీరే అంటున్నారు. మరి లీక్ చేసింది ఎందుకు చేసిండు? మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? మీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది తెలంగాణలో? మీరు టోటల్గా రేవంత్ రెడ్డితో పొల్యూట్ అయి పనిచేస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై మీరు మాట్లాడట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు, హిల్ట్ పాలసీపై మాట్లాడట్లేదు, హైడ్రా గురించి మాట్లాడట్లేదు, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడట్లేదు. తెలంగాణలో ఇన్ని సమస్యలున్నా మీరు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, మీ పర్ఫార్మెన్స్ మంచిగా లేదని చెప్పి నరేంద్ర మోడీ మీ అందరిని పిలిచి ఒక రేంజ్లో వేసుకున్నాడు. సో ఆ విషయం బయటికి ఎట్లొచ్చింది అనేది కిషన్ రెడ్డి మంట. ఇప్పుడు ఈ 8 మంది ఎంపీలలో ఎవరో ఒకరు లీక్ చేసిండ్రు, ఆ లీక్ చేసిన మెంటల్ గాడు ఎవడో అని చెప్పి మాట్లాడి ఆయనే మేమేం మాట్లాడట్లేదు, మేమేనట్లేదు. అట్లా లీక్ చేసిన మెంటల్ గాళ్ళు ఎవరో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ ఎంపీలు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటాం మీడియా వాళ్ళతో అంటున్నట్టు. ఆ ఎంపీలు ఎవరో చెప్పండి జరా, చర్యలు తీసుకుంటాం, సస్పెండ్ ఏదో ఒకటి చేసుకుంటాం మేము. పార్టీ హైకమాండ్ సమాచారం ఎట్లా లీక్ చేస్తారు? మీరు ప్రధాని మోదీ మాట్లాడింది కూడా లీక్ చేస్తారా అనే లైన్లో కిషన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఎందుకు చెప్తారు? మీడియా వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇంకొకసారి ఏమైనా ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు ప్రజాప్రతినిధిని అడగాలంటే, వాళ్ళు చెప్పాలంటే వీళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా. ఇంకోసారి చెప్పాలంటే వీళ్ళు లీకులు చేస్తే, మీడియా వాళ్ళు కూడా లీకులు చేస్తే వాళ్ళు చెప్పరు కదా. సో అట్లని మీడియా వాళ్ళు చెప్పరు ఎక్కడ కూడా. ఆఫ్ ది కెమెరాలో జనరల్గా టీ తాగేటప్పుడు చిట్ చాట్లో అప్పుడు నార్మల్గా అడుగుతుంటారు, అన్న ఢిల్లీలో ఏం జరిగిందన్నా, మీరు మోడీతో కూర్చున్నప్పుడు, మీరు ఎంపీలు పోయినప్పుడు మోడీ ఏం మాట్లాడాడు మీతో, ఎవరన్నా తిట్టిండా, ఏమన్నా అన్నడా అని చెప్తే ఎవరో ఒక ఎంపీ నోరు జారుతాడు. ఫ్లోలో వచ్చేస్తుంటాయి కొన్ని మాటలు. ఇగో పలానా ఎంపీని మోడీ ఇట్లా అన్నాడు, మీరు రేవంత్తో పనిచేస్తున్నారు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి వీళ్ళిద్దరికి అని చెప్పి మీరు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇట్లా మాట్లాడినా అని చెప్పి చెప్పుండొచ్చు. సో మీ పర్ఫార్మెన్స్ ఎంత దారుణంగా ఉందంటే తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఎన్ని సమస్యలు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి మీ స్టాండ్ ఏంది? అసలు మీ స్టేట్మెంట్ ఏంటి? హిల్ట్ పాలసీ గురించి మీరు మాట్లాడారు అసలు ఎక్కడన్నా? 4th సిటీలో మీ ఎంపీల పార్ట్నర్షిప్ లేదా? ఈరోజు బీజేపీలో సీనియర్ ఎంపీలు, సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది మీ పేరు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కమెంట్ చేయండి మీకు ఏమైనా తెలిస్తే. సీనియర్ పార్టీ నాయకులు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు, కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు 4th సిటీలో వాళ్ళకి పార్ట్నర్షిప్లు లేవా? ఇది ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు కదా ఇది. సో మీరు ఇట్లా ప్రభుత్వంతో కుమ్మక్కయి ప్రజా సమస్యలపై మీరు కొట్లాడకుండా మీరు ఇట్లా పనిచేస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ మాట్లాడడం, అవి బయటికి రావడం, మీడియాలలో చర్చ జరగడం. కిషన్ రెడ్డికి ఇప్పుడు ఆ లీక్ చేసింది ఎవరనే దాని మీదనే ఉంది కానీ, మరి మేము పోరాటం చేస్తాం, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అరాచకాలకి అడ్డుకట్ట వేస్తాం, మేము ప్రజల తరపున నిలబడతాం అనే మాట బయటికి రావట్లేదు. ఆ లీక్ చేసినోడు ఎవడో చెప్పమని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రామచంద్రరావు నాయకత్వాన్ని ఎంతమంది స్వాగతిస్తున్నారు మీ పార్టీలో? రామచంద్రరావు ప్రెసిడెంట్ అయితే మీరు ఎంతమంది ఆయనకి సపోర్టెడ్గా నిలుస్తున్నారు? ఆయన ఎక్కడికన్నా పోయినప్పుడు అసలు ఎట్లా ఉండాలి? బీజేపీ క్యాడర్ ఎవరైనా కనిపిస్తున్నారు ఆయన మట్టి? ఒక చిన్న కార్యకర్తలు పాపం ఆయన చక్కగా కూడా పని చేసుకొని ఇస్తలేరు మీ పార్టీ వాళ్ళు. రేపటి రోజున రామచంద్రరావు ఎక్కడ పెద్ద లీడర్ అయిపోతాడో అని. కనీసము తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మనం పోరాటం చేయాలా? మీకు అసలు అర్బన్ ఏరియాలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మీకు ఛాన్స్ ఉంది కదా, ప్రజలు ఆదరించే అవకాశాలు ఉన్నాయి, ఓట్లేసే అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు వినియోగించుకోవట్లేదు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మీ పార్టీలోకి వస్తాం, బీజేపీలోకి వస్తాం, మేము మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి వస్తామన్నప్పుడు మీరు ఎందుకు జాయిన్ చేసుకోవట్లేదు? మాకే సరిపోతుంది, మా గొడవలు మాకే ఉన్నాయి, మా వర్గాలు 2-3 వర్గాలు ఉన్నాయి, మీరు వచ్చి ఏం చేస్తారా నాయన ఈడ అని చెప్పి మాట్లాడుతున్నారంట కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశమే లేదు వీళ్ళకి. ఏ కాడికి
కేంద్రంలో అధికారం వస్తే చాలు, ఎంపీలమైతే చాలు, కేంద్ర మంత్రులమైతే చాలు, ప్రెసిడెంట్లమైతే చాలు. ఇదే ఇక తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తే వాళ్ళతో కుమ్మక్కు అవ్వాలి, వాళ్ళతో బిజినెస్లు చేసుకోవాలి, లావాదేవీలు ఉండాలి, కలిసి పని చేసుకోవాలి, పోరాటం చేసినట్టు యాక్టింగ్ చేయాలి. ఇదే ఇప్పుడు ఇక ఇదే ఉంది బీజేపీ వాళ్ళది. అసలు ఏ ఒక్క సమస్య మీద మీరు పోరాటం చేసిరా? మళ్ళా లీకులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళని సస్పెండ్ చేస్తా, ఈ మాటలు ఎందుకు? మీరు పక్క పార్టీ వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి కిషన్ రెడ్డి గారు. మీ పార్టీలో మీ తోటి ఎంపీలను మీరు అంటున్నారు, ఏమంటారు, మెంటల్గా అలా అంటున్నారు. సో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మనం 2028 ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో ఒకవేళ 2 ఏళ్ళే ఉంది, పెద్ద టైమింగ్ కూడా ఏం లేదు. ఇంకో 3 ఇయర్ అది ఎలక్షన్ మోడ్, ఎట్లయినా ఎలక్షన్ టైం అది. ఈ 2028 ఎన్నికలకైనా మీ ఫైటింగ్ ఉంటుందా, లేదంటే మళ్ళీ వచ్చే గవర్నమెంట్తో మీరు కుమ్మక్కై ఇచ్చేస్తారా? మేము ఎంపీలం కేంద్ర మంత్రులం అయితే చాలు అని అనుకుంటారా? అని అనుకుంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు, మీరు ఖతం అయిపోతారు. ఇక తెలంగాణలో మీకు ఇది లేకుండా అయిపోతుంది.